నమస్తే, అమరావతి న్యూస్కు స్వాగతం. నేను రాజేశ్వరరావు. గత 3 రోజుల క్రితం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో 6 నెంబర్ వార్డులో ఈ కట్లు కట్టే వ్యక్తి ఎవరైతే ఉంటారో అతను కట్లు కడతా ఉండగా పేషెంట్కి బ్లేడ్తో ఆ కాలు తెగిపోవటం వల్ల అతను చాలా ఇబ్బంది పడ్డాడని చెప్పేసి ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లే విధంగా మనం సోషల్ మీడియాలో వార్త పెట్టడం జరిగింది. దాని మీద 3 రోజుల క్రితం అంటే జరిగితే రాత్రి 10 గంటలు సుమారు 10 గంటల టైంలో సూపరింటెండెంట్ గారు ఆశాలత గారు స్పందించి నాకు మెసేజ్ పెట్టారు. వాస్తవానికి అసలు ఈ వీడియో చేయాల్సిన అవసరం లేదు, కానీ తను పెట్టిన మెసేజ్ ఎలా ఉందంటే జర్నలిజాన్ని కించపరిచే విధంగా ఆ మెసేజ్ పోర్ట్రేట్ అవుతుంది. ఆమె ఏం మెసేజ్ పెట్టారు అంటే, వాడు మా ఎంప్లాయ్ కాదు మేడం గారు, మీరు స్వయంగా మీ అంతటా మీరు ఒప్పుకుంటున్నారు అతను మా ఎంప్లాయ్ కాదు అని. మీ ఎంప్లాయ్ కానప్పుడు హాస్పిటల్లో ఈ వ్యక్తి ఎలా పనిచేస్తున్నాడు, ఇతనికి జీతం ఎవరు ఇస్తున్నారు, పోనీ అదైనా తెలుసా మీకు? ఏమీ తెలియకోకుండా కనీసం మెసేజ్ ఏంటి, ఏం పెట్టారు, ఎందుకు పెట్టారో, ఈ సమాచారం మనకెందుకు ఇచ్చారు అని చెప్పేసి ఆలోచన చేయకోకుండా ఇట్లా జర్నలిస్ట్ని కించపరిచే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరేం మాట్లాడారు? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మోటివ్ ఆర్ గ్రడ్జ్ ఆన్ హాస్పిటల్. మోటివ్ అంటే ఎవరన్నా ఉద్దేశపూర్వకంగా హాస్పిటల్ని కించపరిచే విధంగా ఉంటుందా? హాస్పిటల్ మీద గ్రడ్జ్ ఎందుకు ఉంటుందండి? గ్రడ్జ్ ఉంటే వ్యక్తుల మీద ఉంటుంది, కానీ ఒక వ్యవస్థ మీద, సంస్థ మీద ఉండదు. పైగా ఇట్స్ ఆఫ్ నో యూజ్ అంటే దానివల్ల మీకు ఉపయోగం లేదు అని నాకు చెప్తున్నారు. చెప్తున్నే డూ సమ్ గుడ్ జర్నలిజం అంటే ఇప్పుడు మేము చేస్తున్నది గుడ్ జర్నలిజం కాదా? మా వృత్తిని కించపరుస్తారా మీరు? ఏం మాట్లాడుతున్నారు మేడం మీరు? పేషెంట్ నవ్వుతున్నాడు, కళ్ళు కనిపిస్తలేదా? ఎవరి కళ్ళు కనపట్లేదు? అంత పెద్ద ఆసుపత్రికి సూపరింటెండెంట్ ఉండి ఒక బయట వ్యక్తి గత 20 సంవత్సరాల మట్టి కట్లు కడుతూ హాస్పిటల్లో జీతం తీసుకోకుండా కట్లు కడుతూ పనిచేస్తున్నాడంటే ఎవరి కళ్ళు కనపట్లేదు? క్వశ్చన్ మార్క్ మీకే వేసుకోండి. మీ కళ్ళు కప్పి ఒక వ్యక్తి హాస్పిటల్లో పనిచేస్తున్నారంటే కనీసం మీకు అసలు బాధ్యత లేదా? అరే, ఎవరో వ్యక్తి హాస్పిటల్ ఎంప్లాయీ కాదు, అతను మా జీతం ఇవ్వట్లేదు, అయినా కానీ పనిచేస్తున్నాడంటే ఎందుకు పనిచేస్తున్నాడని ఎప్పుడన్నా ఆరా తీశారా? అదే హాస్పిటల్లో ఒక ఎంప్లాయీకి సంబంధించి అతను డ్యూటీ చేయకోకుండా అతను కూర్చుని అతనితో ఈయన పని చేయించుకుంటున్నాడు. అసలు మీకు తెలుసా? వెరిఫై చేయండి ఎవరు డ్యూటీ అతను చేస్తున్నాడో. అంతేనా? డాక్టర్లు కూడా వేరే వాళ్ళు ఎక్కడ ఉండి ఇంకో డాక్టర్లతో వైద్యం చేపిస్తున్నారు. అట్లాగే రోగులకు అదే డౌట్ వస్తుంది. అతను కట్టు కట్టేటప్పుడు దూదితో పాటుగా ఆ సర్జికల్ బ్లేడ్ ఏదైతే ఉందో దాంతో కొయ్యటం వల్ల గాయమైంది పేషెంట్కి. పేషెంట్ గాయమైనప్పుడు దాన్ని మీకు తెలియపరిచినప్పుడు దాన్ని సరి చేసుకోవాలి. ఎక్కడ లోపం ఉందని చెప్పి మీకు చెప్పినప్పుడు దాన్ని సరి చేసుకోకపోయి ఇట్లా మా మీద నిందలేస్తే ఎట్లాగూ? పైగా ఏమంటున్నారు, అతను చాలా నవ్వుతూ ఉన్నాడంట. నవ్వుతూ ఉంటాడు, ఎందుకు ఉంటాడండి? బ్లేడ్తో వస్తే నవ్వుతారు ఎవరైనా? నేను ఇప్పుడే పేషెంట్తో కూడా మాట్లాడితే తనేం చెప్పాడు, నవ్వటం కాదండి, నా బాధని నేను అంటే బిగబట్టుకుని 12 బిగబట్టుకుని అట్లా ఉంచుకున్న టైంలో మా వాడు ఫోటో తీశారు. అది ఆ ఫోటోలు మేము పంపింది నేనే మీకు పంపించానని చెప్పారు ఆయన. అలాగే హాస్పిటల్లో ఒకళ్ళ డ్యూటీ ఒకళ్ళు చేయటం ఏంటి, అది పెద్ద నేరమే కదా. మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోగా మా మీద తిరిగి బురదేస్తారా? అంటే హాస్పిటల్లో ఎవరైతే గుంటూరు, విజయవాడ, ఒంగోలు నుంచి ఎవరైతే ఇక్కడ మెడికల్ కాలేజీలో పనిచేయడానికి వస్తున్నారో ప్రొఫెసర్లు, వాళ్ళు మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి నేను డిఎంఈకి కంప్లైంట్ పెట్టాను. రాతపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చింది నేనే. అప్పటి నుంచి ప్రతిసారి ఏదన్నా చెప్తే వెంటనే నా మీద బురద వేసేయడం మొదలెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు, పద్ధతి కాదు. తప్పు ఎక్కడ జరుగుతుందో మీకు తెలియపరిచాం, ఆ తప్పు జరగకుండా చూసుకోవాలి మీరు. అంతేగాని ఎవరైతే మనకు సమాచారం ఇస్తారో, ఎవరైతే మనకి మంచి చెప్తున్నారో, మంచి చేసి చెప్పే వాళ్ళ మీద తిరిగి బురదేయడం కరెక్ట్గా పద్ధతి కాదు. అది మార్చుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే డాక్టర్లు 3 గంటల నుంచి వెళ్ళిపోతున్నారు, ఎవరు ఉండట్లేదు. సాయంత్రం పూట వచ్చే కేసులు ఏవైతే ఉన్నాయో ఈ రిఫర్లు వెళ్తున్నాయి కాబట్టి ఆ రిఫర్లు వెళ్ళకుండా ఉండాలంటే వాళ్ళంతా ఇక్కడ ఉండాలి, ఇక్కడ నివాసం ఉండాలి. వాళ్ళు హెచ్ఆర్ఏ తీసుకుంటున్నారు కదా, వారు ఎలివెన్స్లు తీసుకుంటున్నారు, హెచ్ఆర్ఏ తీసుకుంటున్నారు. వాళ్ళు ఇక్కడ స్థానికంగా వండుకోకుండా
నాన్ లోకల్లో ఉంటూ ఇక్కడ హెచ్ఆర్ ఎలా తీసుకుంటారు అనేసి నేను ప్రశ్నించింది. దానికి మీకు అంత కోపం వస్తుందా మేడం? ఇది పద్ధతి కాదు. ఒకసారి పేషెంట్తో కూడా మాట్లాడాను, ఆ ఆడియో కూడా వినిపిస్తాను, ఒకసారి వినండి. ఇప్పుడైనా కనీసం ఇప్పుడైనా సరే నిజం తెలుసుకోండి. మేము మాట్లాడేది ఒకటే, మాకేదో చేయమని కాదు మేము అడిగేది. అక్కడ ఏం జరుగుతుందో మీ దృష్టికి తీసుకొస్తున్నాం, దాని మీద మీరు చర్యలు చేపట్టండి. సతీష్ మాట్లాడింది మన గవర్నమెంట్ హాస్పిటల్ ఏం జరిగింది? హాస్పిటల్లో కదా. అవును. ఇది కాలు కట్టు కూడా తీపించుకుందాం అని వెళ్ళాం. అయితే డాక్టర్ కట్టు తీసేయమన్నారు. ఈ కట్టు తీసాయని కట్టు తీసాడు. తీసి దూది పెట్టి క్లీన్ చేస్తుంటుంటే దూదిలో బ్లేడులు చూసుకోదా. ముందు పైనుంచి క్లీన్ చేసుకుంటే కింద వరకు పాదం వరకు వచ్చాడు. పాదం దగ్గర అనేసరికి నాకు సురుకు అనిపించింది. ఏం సురుకుమంటుందని చెప్పి మామూలుగా సురుకుమని అరిచా. అరిస్తే చూసారు, చూస్తే బ్లేడ్ ఉంది. అంటే డాక్టర్ గారు ఏమంటారంటే, అంటే సూపరింటెండెంట్ మేడం గారు, పేషెంట్ చాలా నవ్వుతున్నాడు అంటే చాలా బాగున్నాడు అతను. నేను నొప్పి బేగపెట్టుకుని ఉన్నాను. నేను అంతే కాదంట, మీరే నవ్వుతూ ఉన్నారంట. నేను నాలుగు బయట పెట్టుకుని నొప్పి పెట్టుకుంటున్నాను. నేను ఫోటోలో ఇప్పుడు మనం పెట్టిన ఫోటోలో కూడా నేను నోరు బెగపెట్టుకుని ఉన్నాను. నేను కట్లు కట్టి అతను మీరేం తీసుకెళ్లారా? మేమేం తీసుకెళ్లేదు. అంటే డాక్టర్ గారు ఏమంటారంటే, కట్లు కట్టి అతను హాస్పిటల్ సంబంధించిన వ్యక్తి కాదు, మా ఊడు కాదు అంటారు. లేదు, ఆయనే అందరికి 20 సంవత్సరాల నుంచి ఉన్నాడంట హాస్పిటల్లో. ఆయన చెప్పాడు. అంటే మాతో మాట్లాడతా దాన్ని కట్టు కడుతున్నాడు అనమాట. ఓకే. ఈలోపు ఇది ఇలా తెగింది. తెగిన తర్వాత ఏం లేదు, చిన్నదే పైపోయినాయి అని చెప్పి ఫస్ట్ స్పిరిట్ టించర్ అంటించి దూది పెట్టేశాడు. ఓకే. ఏం లేదంటే చిన్నదే అన్నాడు. మేము కాదని చెప్పి డాక్టర్ని అడిగాం, ఇలా కోసేసారంటే అదేమవదు, దానికి డ్రెస్సింగ్ చేసేయమని చెప్పండి అని అన్నారు. యాక్చువల్గా అసలు ఇది కట్టె తీసేసి నడవాలి నేను మామూలుగా. అది కూడా లేకుండా ఇక మళ్ళీ కట్టేసారు, మళ్ళీ కూర్చోబెట్టారు. విన్నారా మేడం? రోగి తన రోగం తగ్గిపోయి ఇంటికి వెళ్ళిపోవాల్సిన వాడు మళ్ళీ మంచాన్ని పడ్డాడు. దీన్ని నిర్లక్ష్యం అంటారా లేకపోతే ఏమంటారు? మీ భాషలో చెప్పండి మీరు. 20 సంవత్సరాలు బట్టి తను ఇక్కడే పనిచేస్తున్నాడు అంటే గతంలో ఏపీ వివిపిగా ఉన్నప్పుడు అతన్ని కాంట్రాక్ట్ కింద తీసుకున్నారు. తర్వాత డిఎంఏ అయిన తర్వాత అతను తొలగించేశారు. అయితే తొలగించినప్పటికీ వేరొక వ్యక్తి మీ ఎంప్లాయే అతన్ని తీసుకొచ్చి అతను పెట్టుకుని పని చేయించుకుంటూ అతను కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాడు. బయట వ్యక్తి హాస్పిటల్లో పనిచేస్తున్నాడు, అతను హాస్పిటల్ సంబంధించిన వ్యక్తి కాదన్నప్పుడు ఖచ్చితంగా మీరు చాలా సివియర్గా తీసుకోవాల్సిన ఈ అంశాన్ని చాలా సిల్లీగా తీసుకుంటే కాకుండా మీరు మా మీద బురదలేస్తారా? కొంచెం అయినా మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతుందని చెప్పి ఆలోచించి మాట్లాడాలి మేడం. మేము మీ దృష్టికి ఎందుకు తీసుకొస్తున్నాము, పలానా సమస్యలు ఉన్నాయని చెప్పేసి దాన్ని రెక్టిఫై చేస్తారని. ఇప్పుడు ఏసీలు ఉన్నాయి, కొత్త ఏసీలు ఎందుకు పాడైనవి? కిటికీలు తీసేసి కంటిన్యూగా ఏసీ ఆన్ చేస్తే ఏమవుతుందంటే కంప్రెసర్ అది కట్ ఆఫ్ అవ్వకుండా కంటిన్యూగా తిరుగుతూనే ఉంటుంది కాబట్టి రిపేర్లోకి వస్తాయి. మేము ఇంకా లోతుకెళ్ళా. మేము మిమ్మల్ని ఏ రోజు అడగలేదు కొత్త ఏసీకి 15,000 రూపాయలు బిల్లు ఏంటని మేము అడగలేదు మేడం. ఇప్పటికైనా జర్నలిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళని గౌరవిస్తారని కోరుకుంటున్నాం. నమస్తే.